వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే బోనాలు. అమ్మ వాళ్ళ విలేజ్లో పోచమ్మ బోనాలు అనమాట. మేమైతే ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చేసినాము. వీడియో అయితే చాలా బాగుంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. అన్నట్టు మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో నాకు కంటెంట్ నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. ఆల్రెడీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు వీడియోకి చిన్న లైక్ ఇవ్వండి. మీరిచ్చే లైక్ ఈ వీడియోని ఇంకొంతమందికి రీచ్ చేస్తుంది. నాకైతే బోనాల పండుగ అంటే చాలా ఇష్టం. ట్రెడిషనల్గా బాగుంటుంది అనమాట విలేజెస్లో. సో మీలో ఎంతమందికి బోనాల పండుగ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. చాలా వరకు అందరి సైడ్ ఆషాఢంలో బోనాలు అయితే ప్రిపేర్ చేస్తూ ఉంటారు. బట్ మా సైడ్ ఎట్లా అంటే శ్రావణంలోనే బోనాలు అయితే చేస్తూ ఉంటాం అనమాట. ఇంతకీ మీరు బోనాలు చేసుకున్నారా లేదా అని కూడా కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయి బోనం అయితే వండుతున్నాను. అమ్మ పనికి వెళ్ళింది. మేబీ ఆఫ్టర్నూన్ వరకు ఇంటికి వచ్చేస్తుంది కావచ్చు. ఇంకా బోనం పొయ్యి మీద అయితే పెట్టిన ఉడుకుతుంది. మరోపక్క అయితే మస్తు మబ్బు చేసింది. వాన వచ్చేటట్టే ఉంది అసలు. మరి తీరా బోనాలు వెళ్ళే టైంకి వర్షం పడుతుందో ఏమో తెలియదు, కానీ ఇప్పుడైతే పిచ్చి మబ్బు చేసింది. చూడాలి మరి వర్షం పడుతుందా లేదా అనేది. బట్ పడకుండా ఉంటేనే బెటర్, ఎందుకంటే మంచిగా రెడీ అయిపోయి బోనం ఎత్తుకొని పోతాం కదా ట్రెడిషనల్గా. తీరా వాన పడదు అనుకోండి, చిరాకులు వేస్తుంది అనమాట. సో ఇది ఒక్కరోజు గెరివితే బాగుంటుంది. బట్ చూడాలి, మబ్బు అయితే బాగా చేసింది. లైట్గా చినుకులు కూడా పడుతున్నాయి. కరెంటు పోయింది, అంత చీకటిగా ఉంది. సో బోనం అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ పెట్టిన పొయ్యి మీద ఉడుకుతుంది. సో చాలా మంది బోనం అంటే బెల్లం వేసుకొని వండుతారు. బెల్లము పాలు పోసుకొని వండుతారు అనమాట. చిన్నప్పటి నుంచి మేము ఎట్లా వండుతామంటే కొంచెం లైట్గా పసుపు వేసి వండుతాం అనమాట. అన్నం అయితే ఉడికిపోయింది. ఇంకా నేను బోనాన్ని అయితే రెడీ చేయాలన్నమాట. అది కాలుతుంది. సో అలా పక్కకుంచి ఇంకా నేనైతే కాళ్ళకైతే పసుపు రాసుకుంటున్నాను. చెప్పిన కదా అమ్మ పనికి వెళ్ళిందని. మార్నింగే ఇంట్లో పనులన్నీ కూడా ఫినిష్ చేసుకుని దేవుళ్ళకు కొబ్బరికాయలు కొట్టే పనికి పోయింది. అంటే ఆఫ్టర్నూన్ వరకు ఇంటికి వచ్చేస్తుంది. ఈ లోపు నేను బోనం వండి బోనాన్ని రెడీ చేస్తే సరిపోద్ది అనమాట. ఇంకా అమ్మ వచ్చినాక పిల్లలు నేను అందరం కలిసి రెడీ అయిపోతాము. ఈ వ్లాగ్ అయితే చాలా బాగుంటుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. అమ్మవారికి సంబంధించింది కాబట్టి కాళ్ళకి పసుపు నుదురిన బొట్టు కన్ఫామ్ గా ఉండాల్సిందే. అందరింట్లో ఏమో కానీ మా ఇంట్లో టోటల్లీ డిఫరెంట్ అసలు. ఎందుకని అనుకుంటున్నారా? మా అమ్మకి బోనం వండడం కానీ రెడీ చేయడం కానీ బతుకమ్మ పేర్వడం కానీ ఇవన్నీ ఏం తెలియదు అన్నట్టు. నువ్వు భలే చెప్తున్నావక్క, ఇన్నేళ్ల కానించి మీ అమ్మ చెప్పందే చెయ్యందే నువ్వు మీరు ఇంత పెద్దోళ్ళు అయ్యా అని మీరు అనుకోవచ్చు. వాస్తవానికి మాకు జ్ఞానం తెలియ ముందు ప్రతిదీ మా నాన్నమ్మే చేసి పెట్టేది. మా అమ్మ మా నాన్న బాయికాడికి పోయి వచ్చేసరికి ఇంట్లో పనులన్నీ కూడా మా నాన్నమ్మే చేసి పెట్టేది. మా నాన్నమ్మ అంటే మాకు చాలా ఇష్టం. బట్ ఇప్పుడు పరిస్థితులు బాగాలేక మా అత్తమ్మల దగ్గరే ఉంటుంది. అలా నాకు జ్ఞానం తెలిసినప్పటి నుంచి బోనాన్ని పుదియడం కానీ బతుకమ్మని పేరవడం కానీ అన్ని నేనే చేసుకుంటా. కాకపోతే మా అమ్మ ఇంట్లో ఎంత పెద్ద పనైనా సరే ఒక్కటి కూడా ముట్టుకొనివ్వదు. ప్రతిదీ తనే చూసుకుంటది. ఒక్కోసారి నేను అందుబాటులో ఉండొచ్చు ఉండకపోవచ్చు. సో మా అమ్మకి బోనం పుదియడం సరిగ్గా రాదు కదా అని చెప్పి నేనైతే లాస్ట్ ఇయర్ నేను బోనం కి సంబంధించిన అమ్మవారి మొక్కం రూపం అయితే తీసుకున్నా అన్నట్టు. లాస్ట్ ఇయర్ పెట్టిన అమ్మవారి మొక్కం రూపం ఈ ఇయర్ కూడా పెట్టొచ్చు, పెద్ద ప్రాబ్లం ఏం లేదు. బట్ నాకెందుకో నా చేతితో అమ్మవారి రూపం గీయాలనిపించింది. ఇంకా నేనైతే పసుపు కుంకుమలతో అలంకరించాను. ఓన్లీ ఫ్రంట్ సైడ్ అమ్మవారి రూపం గీసి బ్యాక్ సైడ్ అంతా కూడా కుంకుమ పసుపులతో బొట్లయితే పెట్టినా అన్నమాట. ఇంకా వేపాకు అనేది కన్ఫామ్ గా ఉండాల్సిందే కాబట్టి నిండుగా వేపాకు అయితే కట్టేసి ఇలా అయితే పెడుతున్నాను. ఇంతకీ నేను రెడీ చేసిన బోనం ఏ విధంగా ఉందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. పైన చిన్న చెంబు ఉంది చూసారా, అందులో బెల్లం శాఖ పోస్తారన్నట్టు. పైన కొంచెం బెల్లం వేసి వాటర్ అయితే పోసిన. దీపం పెట్టడానికి చిన్న స్టీల్ మూత లాంటిది అయితే ఉంది. బోనం ఎత్తుకొని నడుచుకుంటూ పోతా అంటే అందులో నుంచి ఆయిల్ అంతా కూడా మన మీద పడుతుంది అన్నట్టు. అందుకోసమే నేను మట్టి చిప్ప పెట్టినా. మనం ఎలా నడుచుకుంటూ వెళ్ళినా కూడా అందులో నుంచి ఆయిల్ కింద పడదు, తొలకదు కూడా. సో ఫైనల్లీ నేను రెడీ చేసిన బోనం అయితే ఈ విధంగా ఉంది. వాస్తవానికి నాకు బోనాల పండుగ అంటే చాలా ఇష్టం. అసలు బోనాల పండుగ వచ్చిందంటే చాలు ప్రతి ఇయర్ మేమైతే చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటాము. అసలు ఆ వైబే వేరే లెవెల్ అని చెప్పాలి, అంతే కదా. బోనం రెడీ చేయడం అయిపోయింది. ఇంకేముంది, మనం రెడీ అవ్వాలి కదా బిగులు. నేను చీర కట్టి సింగారించేసరికి కోళ్లు గుత్తాయి. అందుకోసమే 4 గంటలకే మొదలు పెట్టిన రెడీ అవ్వడం. అసలే మనం వీడియో క్రియేటర్ కాబట్టి కొన్ని క్లిప్స్ తీసుకోకపోతే ఎట్లుంటది మరి. ఈ చీరని గుర్తుపట్టిలా ఇంత ముందు గట్టినా. సో సైడ్ కి పిక్ యాడ్ చేస్తాను, చూసి కామెంట్ చేయండి నేను ఎప్పుడు కట్టుకున్నాను. చూద్దాం ఎంతమంది కరెక్ట్ గా చెప్తారో. సో ఫైనల్ అవుట్పుట్ ఏ విధంగా ఉందో చూసేద్దాం. ఎలా ఉంది ఈ సారీ కట్టుకోవడం? ఇది సెకండ్ టైం. చాలా లాంగ్ ఇయర్స్ తర్వాత చెంపచరాలు పెట్టిన. మొత్తానికి అయితే ఈ విధంగా ఉంది లుక్. ఇంతకీ నేను ఎలా ఉన్నాను అనేది మాత్రం మీరు కామెంట్ చేసి చెప్పాలి. ప్రతిసారి కొందరైతే హెయిర్ స్టైల్ మార్చడాక చూసి బోర్ కొడుతుంది అనేసి కామెంట్ చేస్తున్నారు. నేను 99% పర్ఫెక్ట్ తీసుకుంటా, ఎందుకంటే నా ఫేస్ కి అదే సెట్ అవుద్దని చెప్పి నా ఫీలింగ్ అనమాట. మీకోసం ఈసారి సైడ్
రోలింగ్ వేసుకున్నా. ఇంతకీ ఈ సైడ్ రోలింగ్ లో నా లుక్ ఏ విధంగా ఉందనేది మాత్రం మీరే చెప్పాలి. జెన్యున్ గా చెప్పండి, నేనేం హట్టుగాను నాకు ఈ హెయిర్ స్టైల్ సెట్ కాలేదేమో అనిపిస్తుంది. బట్ నాకు ఇది పఫ్ తప్ప వేరే హెయిర్ స్టైల్ అయితే రాదు. ప్లీజ్ కొంచెం అడ్జస్ట్ చేసుకొని చూసేయండి. ఫుల్ మబ్బు చేసింది, ఎక్కడ వర్షం పడుతుందో అని చెప్పేసి ఒక టెన్షన్ లోపల. ఇక మా అమ్మ కూడా రెడీ అయిపోయింది. గంట సేపట్లో బోనాలు బయటకు వెళ్తాయి అనగా మా అమ్మ గుడి దగ్గర పోయి దేవుని దగ్గర కోని కట్ చేయించుకొని వచ్చింది. ఇక కూర కూడా పొయ్యి మీద వేసినాం అన్నట్టు. ఇంకేముంది, ఇంటికి రాగానే వండుకొని తినడమే. ఎందుకంటే బోనాలు ఎత్తుకొని పోతాం కదా, తీరే ఇంటికి వచ్చేసరికి ఏ నైట్ అయితే తెలియదు. సో ఆ నైట్ కూర వండుకొని తినడం అంటే చాలా ఇబ్బంది అయింది. ఇక డప్పు సప్పుల్లో అయితే వచ్చిళ్ళు. ఇంకా బోనాన్ని అయితే మా అమ్మ బయటకు తీసుకొచ్చింది. ఇంకా మా అమ్మకి ఇక్కడ బోనాన్ని అయితే ఎత్తుతున్నాను అనమాట. టెంపుల్ వచ్చేసి ఊరికి స్టార్టింగ్ లో ఉంటది, చాలా దూరం. అందుకోసమే అంత దూరం నడవాలి కాబట్టి బోనాన్ని అయితే కరెక్ట్ గా కూర్చోబెడుతున్నాను నెత్తి మీద. ఇంకా మా అమ్మ అయితే సెట్ అయింది, పర్లేదులే అని చెప్పేసి అందనమాట. ఇక మా అమ్మ బోనమును దేవునికి సంబంధించిన చీర అండ్ కొబ్బరికాయలు అయితే పట్టుకుంది. నేనేమో ఇక్కడ నీళ్ళు ఆరబోస్తున్నాను. గడప దగ్గర ఇక్కడ నీళ్ళు ఆరబోసి మొక్కినాకనే బోనం అయితే బయటికి వెళ్తుంది. మరి మీ సైడ్ కూడా ఇట్లా చేస్తారా అనేది మాత్రం నాకు కామెంట్ చేయండి. బోనమును కొబ్బరికాయలు అమ్మొక్కతే పట్టుకోవడానికి చాలా ఇబ్బంది అవుద్ది. సో నేనైతే చీర కొబ్బరికాయలు అయితే నేను పట్టుకున్నాను అనమాట. సిటీలో ఏమో కానీ విలేజెస్ లో ఏ ఫెస్టివల్ అయినా చాలా బాగా జరుగుద్ది. అందులోనూ బోనాల ఫెస్టివల్ అంటే ఇంకా మామూలుగా ఉండదు. మళ్ళీ డప్పు చప్పులతో ఊరంతా ఏకమై ఒకేసారి బోనాలు ఎత్తుకొని బయటకైతే వెళ్తారు. మొత్తానికి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. బోనాల సెలబ్రేషన్ చాలా బాగా జరిగింది. ఇంకా మేమైతే ఇక్కడ దేవునికి కొబ్బరికాయ అయితే కొట్టినాం. అలాగే మా అమ్మ దేవునికి చీర కూడా పట్టుకొచ్చింది. సో అంటే దేవుని మీద కప్పి మళ్ళీ మనది మనమే తీసుకుంటాం. ఇంకా దేవుడి దగ్గర బోనాలు సమర్పించుకొని రిటర్న్ ఇంటికి అయితే వచ్చేసాము. చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. లైక్ ఏదో ఒక తెలియని హ్యాపీనెస్ బోనాలు అంటేనే. మా బావ రేపు బోనాలు అనగా మమ్మల్ని ఇంటి దగ్గర డ్రాప్ చేసిపోయిండు. మళ్ళీ బోనాల రోజు ఈవినింగ్ అయితే వచ్చింది అనమాట. టెంపుల్ దగ్గర కట్ చేయించుకొచ్చిన కోడిని అయితే చికెన్ కర్రీ చేసినాము. అండ్ ఇక్కడ కొన్ని పూరీలు చేసిన అండ్ వైట్ రైస్ అయితే ప్రిపేర్ చేసినాం అనమాట. బోనాలు అంటేనే ముక్క సుక్క కన్ఫామ్ గా పెట్టుకుంటారు కదా. ఇంతకే మీ సైడ్ బోనాలు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది మాత్రం నాకు కామెంట్ చేయండి. ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకోవాలి. ఇదే డ్రెస్ జ్యువెలరీ మీద ఉండాలంటే అబ్బో మొత్తం చిరాకు వస్తుంది. ఇంకా పిల్లలకైతే పూరీలు అన్నం అయితే వేసి ఇచ్చిన అనమాట. ఇంకా నేను కూడా తినేసి లాస్ట్ ఇయర్ బోనాల పండగకి అందరం కలిసి సెలబ్రేట్ చేసుకున్నాం. అంటే మా వదిన వాళ్ళు కూడా వచ్చిళ్ళు. బట్ ఈసారి అందుబాటులో లేరనమాట. ఇంకా నేను ఒక్కదాన్నే వచ్చేసిన. ఎనీవే ఎవరు ఎక్కడున్నా హ్యాపీగా ఉంటే అదే చాలు, అంతే కదా. బోనాల పండుగ రోజు వర్షం పడుతుంది కావచ్చు అని అనుకున్నాను. బోనాలంతా అయిపోయి నైట్ తిని పడుకున్నాక పిచ్చి వాన పడింది. సో యా మొత్తానికి ఇదన్నమాట ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది మాత్రం కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా ముందు మన ఛానల్లో మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అశ్విని వ్లాగ్స్. ఉంటా మరి నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్.